గోదావరి గట్టుంది, గట్టు మీద సెట్టుంది. కాని నేడు ఆ చెట్టే చరిత్రలో కలిసిపోయింది. అది మామూలు చెట్టు కాదు, తన నీడన షూటింగ్ చేసిన సినిమాలను హిట్ చేసిన చెట్టు. గోదావరి అందాలకు మరింత అందాన్నిచ్చిన చెట్టు. అదే కుమారదేవం సినిమా చెట్టు. ఇన్ని రోజులు ఎన్నో ఏళ్ల చరిత్ర చెప్పిన ఈ చెట్టు నేడు ఓ చరిత్రగా మారిపోయింది. గోదావరి ఒడ్డున పుట్టి అదే గోదావరి వరద ప్రతాపానికి నేలరాలి చివరకు గోదావరిలోనే జీవం వదిలింది. వాస్తవానికి ఇదొక నిద్రగన్నేరు చెట్టు. కానీ సినిమా షూటింగ్లకు పేరు మోసాక అందరూ దీన్ని సినిమా చెట్టుగానే పిలవడం మొదలుపెట్టారు. 1974లో వచ్చిన పాడి పంటలు సినిమా దగ్గర నుంచి దేవత, వంశవృక్షం, బొబిలిరాజా, హిమ్మత్వాలా, సీతారామయ్య గారి మనవరాలు, ఇలా మొన్నటి వరకు వచ్చిన రంగస్థలం, ఇంకా రిలీజ్ కాని గేమ్ చేంజర్ వంటి సినిమాల వరకు ఈ చెట్టు దగ్గరే షూటింగ్ చేశారు. తమిళ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా షూటింగ్ సైతం ఇక్కడ జరగడం విశేషమే.